ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. కవిత బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను మే 24కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. కవిత బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను మే 24కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణను మే 24కు వాయిదా వేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సుజాత, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో కవితకు ఈ విచారణ బెయిల్ సంబంధించిన విచారణ 24కు వాయిదా వేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తమ వాదనలను కొంత సమయం కోరిన నేపథ్యంలో ఈ కేసును 24కు వాయిదా వేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ కేసు 24కు వాయిదా వేసిన నేపథ్యం తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమయం కావాలని కోరడంతో 24కు వాయిదా వేసింది. మరి 24 తారీఖున భవితవ్యం అంటే బెయిల్ మీద ఎలాంటి జడ్జిమెంట్ రానుందని ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక మరోవైపున సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు బెయిల్ రావడం, తర్వాత ఎలక్షన్ నేపథ్యంలో జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో మరి కవిత కూడా బెయిల్ వస్తుందో దాని మీద సర్వత్రా ఒత్తిడి కొనసాగుతామని సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.